పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్ల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం చుట్టూ కొత్తగా 3 భారీ రైల్వే టెర్మినళ్లను నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా వంటి నగరాలకు శివారు ప్రాంతాల్లో రైల్వే టెర్మినళ్లు ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను ఆయా నగరాల మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్లను వాటి శివారు ప్రాంతాలకు పరిమితం చేస్తున్నారు. అదే రీతిలో హైదరాబాద్ చుట్టూ 3 రైల్వే టెర్మినళ్లను ఔటరు, రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యలో నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. వరంగల్ మార్గంలో చర్లపల్లి టెర్మినల్ను నిర్మించి అందుబాటులోకి తీసుకురాగా, వికారాబాద్, ముంబై మార్గంలో నాగులపల్లి టెర్మినల్ డిమాండ్ ఇప్పటికే ఉంది. దీంతో పాటు మహబూబ్ నగర్, బెంగళూరు, నిజామాబాద్, నాందేడ్, డబిల్కర్ మార్గాల్లోనూ కొత్త టెర్మినళ్లపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది. ప్రతిపాదిత ఈ స్టేషన్ల వివరాల్ని గురువారం సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ప్రస్తుతం సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి అధికంగా ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి స్టేషన్లకు చేరుకునేందుకు గంటన్నర సమయం పడుతుంది. ఉదయం ఆయా స్టేషన్లలో ప్లాట్ఫారాల సమస్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ 3 టెర్మినళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అవి అందుబాటులోకి వస్తే ప్రయాణికుల ఇబ్బందులతో పాటు ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుత అవసరాలతో పాటు రానున్న 2 దశాబ్దాల్లో పెరిగే హైదరాబాద్ మహానగర జనాభాకు అనుగుణంగా వృద్ధి చెందే రైలు ప్రయాణాల డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని 3 భారీ టెర్మినళ్లకు రైల్వే శాఖ రూపకల్పన చేసింది. జిహెచ్ఎంసీ పరిధిలో 2025లో 1,13,00,000గా ఉన్న జనాభా 2001లో 1,84,00,000కు, 2047లో 3,30,00,000కు పెరుగుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.